ఐస్ క్రీమ్స్ ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి, చిన్న పిల్లల కాడ నుంచి పెద్దల వరకు అందరికి ఇష్టమే. ఈ హైదరాబాద్ లో చాలా రకాల స్టోర్స్ ఉన్నా కూడా ఫస్ట్ టైం ఆర్గానిక్ ఐస్ క్రీమ్ స్టోర్ ఒకటి ఓపెన్ అయింది. అది ఎక్కడో కాదు, మాదాపూర్ మెట్రో స్టేషన్ నుంచి ఆపోజిట్ 100 feet రోడ్డుకు ఉంది. మీరు స్ట్రైట్ గా వస్తే రైట్ సైడ్ లో కనిపిస్తుంది అండ్ ఆపోజిట్ లో డ్రై ఫ్రూట్ హౌస్ ఉంటుంది, పక్కనే రత్నదీప్ ఉంటుంది, దాని పక్కనే ఐస్ బర్గ్ అనే స్టోర్ ఉంది. నేను ఇప్పుడు మరిన్ని డీటెయిల్స్ అడిగి మీకు చెప్తాను, లోపలికి వెళ్దాం రండి. హాయ్ సార్, చాలా రోజుల నుంచి వింటున్నాము ఐస్ బర్గ్ అనేసి. అసలు ఎక్కడి నుంచి తెస్తారు, అసలు దీని చరిత్ర ఏంది, ఎప్పుడు స్టార్ట్ చేస్తారు ఒకసారి మాకు చెప్తారా? ఐస్ బర్గ్ స్టార్ట్ చేసి అప్రాక్సిమేట్లీ 12 ఏళ్ళు అయిందండి. ఓకే, ఇనిషియల్గా ఆర్గానిక్ బ్రాండ్ కాదు. 5.5 years బ్యాక్ ఐస్ బర్గ్ ఐస్ క్రీమ్స్ నుంచి ఐస్ బర్గ్ ఆర్గానిక్ ఐస్ క్రీమ్స్గా పేరు మార్చాం. దాని తర్వాత స్ట్రాంగ్ యూఎస్పీ కావాలని రెసిపీ మీద వర్కౌట్ చేసాం, ఇంగ్రీడియంట్ స్టోరీ మీద వర్కౌట్ చేసాం. దాని తర్వాత ఇప్పుడు మాకు ఆల్మోస్ట్ 70+ స్టోర్స్ ఉన్నాయి. దాంట్లో ఒక 60+ స్టోర్స్ ఫ్రాంచైజ్ అవుట్లెట్స్, ఒక 10 మా కంపెనీ ఓన్డ్ అవుట్లెట్స్. తిరుమల కొండపైన కూడా మా స్టోర్ ఉంది. అవన్నీ కూడా మాకున్న 70+ స్టోర్స్ ఐస్ బర్గ్ ఆర్గానిక్ ఐస్ క్రీమ్స్ పేరుతో ఉంటాయి. బట్ దాంట్లో ఏంటంటే కోల్డ్ స్టోను, సండేస్ ఇట్లాంటివన్నీ చేస్తుంటాం. దాంట్లో చాక్లెట్స్, డైరీ మిల్క్లు, ఫెరారో రోచర్స్ ఇట్లాంటివన్నీ వేస్తూ మేము సండేస్ క్రియేట్ చేయడం లాంటివి చేస్తుంటాం. సో మాకే అనిపించింది మేము ఆర్గానిక్ అనుకుంటున్నాం, చాక్లెట్స్ లాంటివి యూస్ చేస్తున్నాం, మా ప్రోడక్ట్స్ మేమే డైల్యూట్ చేస్తున్నామని. సో ఇట్లా కాదు, కంప్లీట్లీ న్యూ పొజిషనింగ్ చేద్దాం. ఎగ్జిస్టింగ్ స్టోర్స్ ఫస్ట్ మొత్తం కొంచెం వేరే మెథడ్ లో చేశారు, ఇప్పుడు జస్ట్ మొత్తం ఆర్గానిక్, కంప్లీట్లీ ఆర్గానిక్ చేస్తున్నాం అండి. అంటే ఇనిషియల్గా కూడా 5.5 years నుంచి మేము ఆర్గానిక్లోనే చేస్తున్నాం ప్రోడక్ట్స్ అంతా. బట్ ఆ ప్రోడక్ట్స్కి యాడ్ ఆన్ టాపింగ్స్, చాక్లెట్స్, కోల్డ్ స్టోన్, సండేస్ ఇట్లాంటివి చేస్తుండేవాళ్ళం. సో అది కూడా మాకు సాటిస్ఫాక్షన్ లేదని చెప్పి కంప్లీట్లీ టాపింగ్ సెక్షన్ అంతా మార్చి కోల్డ్ స్టోన్ లాంటివి తీసేసి కస్టమైజేషన్ సండే సెగ్మెంట్లోకి తీసుకొచ్చి ఫ్లేవర్స్, టాపింగ్స్ అన్నీ ఇచ్చి చేస్తున్నాం. మోస్ట్లీ ఇప్పుడు ఎగ్జాంపుల్ చూసుకుంటే ఒక 25 ఫ్లేవర్స్ ఉంటాయి, 50+ టాపింగ్స్ ఉంటాయి, దాంట్లో నట్స్ అన్నీ హెల్త్ కేటగిరీ సెగ్మెంట్లోనే చేస్తున్నాం. అసలు ఈ థాట్ ఎలా వచ్చింది సార్? అంటే మొత్తం ఆర్గానికే పెట్టాలి. మార్కెట్లో కొన్ని వేల బ్రాండ్స్ ఉన్నాయండి. మా యూఎస్పీ ఏమి ఉండాలి అంటే మా స్ట్రాంగ్నెస్ మేము ఎలా ప్రూవ్ చేసుకోవాలి. ఇప్పుడు మీరు నన్ను అడిగారు అనే థాట్ ప్రాసెస్ మా రీజనింగ్కి అర్థం అనమాట. అంటే హౌ వీ షుడ్ స్టాండ్ అవుట్ ఆఫ్ ద క్రౌడ్ అనే థాట్ ప్రాసెస్తో మేము క్యూరేట్ చేసిన బ్రాండ్ ఇది. ఓకే, ఫస్ట్ మెయిన్ బ్రాంచ్ ఎక్కడ ఉంది సార్? స్టార్ట్ చేసిన 2013 నెల్లూరు అండి. ఇట్స్ అన్ వెరీ స్మాల్ స్టోర్ విత్ ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ 3 lakhs, నెల్లూరు. బట్ నేను చదువుకున్నంత బెంగళూరు, పీజీ పిహెచ్డీ హోల్డర్. సో నేను బెంగళూరులో స్టార్ట్ చేశాను. బెంగళూరులో ఇప్పుడు మాకు 14 స్టోర్స్ ఉన్నాయి. సో ఇండియా వైడ్ కలిపి 70+ స్టోర్స్ ఉన్నాయి. ఓకే, ఎన్ని ఫ్లేవర్స్ ఉన్నాయి? సో అంటే మేము మా ఎగ్జిస్టింగ్ ఐస్ బర్గ్ ఆర్గానిక్ ఐస్ క్రీమ్స్లో 35+ ఫ్లేవర్స్ చేస్తాం. ఈ ఆర్గానిక్ క్రీమరీ అని ప్రీమియం పొజిషన్ చేస్తూ 25 ఫ్లేవర్స్ పెట్టాలి అని. ఇది ఫిక్స్డ్ మెన్యూ చేయకూడదని మాకు ఇదంటే చెప్తున్నాను. మా దగ్గర మెన్యూనే లేదు, ఇక్కడ కస్టమైజేషన్ ఎవ్రీథింగ్. ఈ ఫ్లేవర్స్ ఎప్పటికప్పుడు మారుతూ ఉంటాయి, చేంజెస్ అవుతూ ఉంటాయి. ఇప్పుడు 25 ఫ్లేవర్స్లో అప్రాక్సిమేట్లీ 15 ఫ్లేవర్లు ఫిక్స్డ్ ఉంటాయి, మిగిలిన 10 ఫ్లేవర్లు ఎప్పటికప్పుడు ఎవ్రీ 2 to 3 months అట్లా మారుస్తూ ఉంటాయి. అంటే ఈ స్టోర్ లోనే మెనూ లేదా లేదంటే? లేదు, ఈ స్టోర్ అండి. ఇదే ఇంతకు ముందు ఉన్నవన్నీ ఐస్ బర్గ్ ఆర్గానిక్ ఐస్ క్రీమ్స్. అది రెగ్యులర్ స్టోర్, కోల్డ్ స్టోను, సండేస్, షేక్స్, వేఫిల్స్ ఇట్లాంటివి మీరు మార్కెట్లో చూసే కొన్ని వందల బ్రాండ్స్లో అది కూడా సిమిలర్ సెగ్మెంట్లో బట్ ఆర్గానిక్ సెగ్మెంట్లో చేస్తూ వచ్చాం. సో వాటన్నిటికీ ధీటుగా మేము దీన్ని పొజిషన్ చేసుకొని కస్టమైజేషన్ సెగ్మెంట్లో ఈ స్టోర్ని లాంచ్ చేసాం. సో ఈ మోడల్కి మేము పెట్టుకున్న పేరు ఆర్గానిక్ క్రీమరీ బై ఐస్ బర్గ్ ప్రీమియం సెగ్మెంట్లో. అప్పుడు దానికి ఉన్న ఇంటీరియర్స్కి దీనికి సంబంధం లేదు, మీరు చూస్తేనే అర్థమవుతుంది. సో ఇక్కడంతా కస్టమైజేషన్, మీకు ఏ ఐస్ క్రీమ్ కావాలంటే అవి వేసుకోవచ్చు, ఏ టాపింగ్స్ కావాలంటే అవి వేసుకోవచ్చు. ఫైనల్గా వెయిట్ చేసి 1 rupee per gram సెగ్మెంట్లో ఈ మోడల్ లాంచ్ చేసి. సో వాళ్ళు ఎంత కావాలి అనుకుంటే ఏది కావాలని వేసుకోవచ్చు. ఇప్పుడు ఎగ్జాంపుల్ 150 grams అంటే 150 grams ఐస్ క్రీమ్ ఇచ్చేసి ఇచ్చేస్తారు. వాళ్ళు కస్టమైజేషన్ అంటే ఎగ్జాక్ట్గా 150 అనేది మనం చేయలేము, అది 120 నుంచి 150 మధ్యలో ఎట్లయినా వస్తుంది. ఎందుకంటే టాపింగ్స్ మా దగ్గర ఆల్మోస్ట్ 45 వెరైటీస్ ఆఫ్ టాపింగ్స్ ఉన్నాయి, ఏది కావాలంటే అది వేసుకోవచ్చు. ఇప్పుడు దానికి మీరు ఏమైనా ఎక్స్ట్రా చార్జ్ చేస్తారా లేదంటే? అన్నీ 1 rupee per gram అండి. ఏదైనా ఎక్స్ట్రా తక్కువ ఎక్కువ అని కాదు, ఏదైనా మీరు టాపింగ్స్ వేసుకోండి, ఐస్ క్రీమ్ వేసుకోండి, సాసులు వేసుకోండి, ఏదైనా 1 rupee per gram అంతే. అసలు ఈ ఐడియా డిఫరెంట్ గా ఉంది సార్. కస్టమైజేషన్ అండి. ఇప్పుడు నేను ఒక 300 రకాల ఐటమ్స్ పెట్టి ఒక పెద్ద ఇంత బుక్ మెన్యూ ఇచ్చినా కూడా కస్టమర్ రిక్వైర్డ్ సంథింగ్ ఎల్స్, ఏదో కొత్తది కావాలి. ఎందుకంటే ఒక రూమ్లో 100 people ఉంటే 100 people టేస్ట్లో ఒకలాగా ఉండవు, ఒక్కొక్కరికి ఒక్కొక్క రిక్వైర్మెంట్స్ ఉంటాయి. సో ఇప్పుడు నేను ఎన్ని పెట్టినా కూడా కాంపిటేటర్ ఇంకేదో చేశారని, వాళ్ళ దగ్గర అది ఉందని ఇది ఉందని, వై నాట్ నేను ఎందుకు కస్టమర్కి ఆ ఫ్రీడమ్ ఇద్దాం, వాళ్ళకి ఏది కావాలంటే అదే క్రియేట్ చేసుకుంటారు, వాళ్ళు అదే టేస్ట్ చేస్తారనే సెగ్మెంట్లో లాంచ్ చేసిన బ్రాండ్. ఇంకోటి ఏంటంటే సార్, అంటే ఈ దీంట్లో వాడే మిల్క్ కానీ ఫ్రూట్స్ కానీ అసలు ఎక్కడి నుంచి వస్తాయి? మల్టిపుల్ సోర్సింగ్ అండి. ఇప్పుడు మా సోర్సింగ్ అనేది
మా 10 ఏళ్ళ కష్టం ఇది. నేనేదో ఒక షాప్లోకి వెళ్ళి బల్క్ క్వాంటిటీ చేసుకొని చేసేది కాదు, మాకు టన్స్లో కావాలి. సో అందుకని మేము ఆ వాల్ మొత్తం మేము ఏం చేసామంటే ఇంగ్రీడియంట్ స్టోరీ కింద డిస్ప్లే చేసాం. మేము వాడే ఇంగ్రీడియంట్స్ ఏంటి, దేశీ మిల్క్ వాడతాం, ఆర్గానిక్ బటర్ వాడతాం, ఆర్గానిక్ ఫ్రూట్స్ అండ్ నట్స్ వాడతాం, చాక్లెట్ బేస్డ్ ఆర్గానిక్ కోకో అనేది మన రాజమండ్రి నుంచి సోర్సింగ్ చేస్తాం డైరెక్ట్ ఫ్రమ్ ద ఫార్మర్స్. ఫ్రూట్స్ అండ్ నట్స్ మల్టిపుల్ ఏరియాస్ నుంచి ప్రొక్యూర్ చేస్తున్నాం, లైక్ నాగ్పూర్, నార్త్ ఇండియా అట్లా. బటర్ వచ్చి రాజస్థాన్ అండ్ హర్యానా నుంచి చేస్తున్నాం. మిల్క్ మాత్రం సొంతూరు, నెల్లూరు చుట్టుపక్కల ఫార్మర్స్ని మేము నాలెడ్జ్ ఇచ్చి వాళ్ళ దగ్గర నుంచి సోర్సింగ్ చేస్తున్నాం. అయితే మేము విన్నది ఏంటంటే మేకప్ పాలు కూడా యాడ్ అది వేరే వన్ ఆఫ్ ద ఫ్లేవర్ అండి. మేకప్ పాలతో మేము ఐస్ క్రీమ్ అంటే అన్ని ఐస్ క్రీములు దాంట్లో చేయము. అన్ని 99% అన్ని ప్రోడక్ట్స్ అన్ని మేము కౌ మిల్క్, దేశీ మిల్క్తోనే చేసేది. కానీ మా దగ్గర ట్రెడిషనల్ కేటగిరీ అని ఒక 1.5 year బ్యాక్ లాంచ్ చేసాం. సెగ్మెంట్ ఏంటంటే గోట్ మిల్క్ ఒకటి, డాంకీ మిల్క్ ఒకటి, క్యామెల్ మిల్క్ అని ఒక సెగ్మెంట్ చేసాం. అది ఓన్లీ ప్రీఫిల్డ్ టబ్స్ 125 ml టబ్స్ వస్తాయి. అది కూడా మోస్ట్లీ నెక్స్ట్ వీక్ ఇక్కడ కూడా లాంచ్ చేస్తాం. ఇప్పుడు నీకు 750 ml టబ్స్ ఉన్నాయి, అట్లానే 125 ml ప్రీఫిల్డ్ టబ్స్ కూడా లాంచ్ చేస్తాం. సో క్వశ్చన్ ఏంటంటే మేకప్ పాలతో, ఒంటి పాలతో వీటితో చేయాలన్న థాట్ ప్రాసెస్ కాదు. యూ వాంట్ టు స్టాండ్ అవుట్ ఆఫ్ ద క్రౌడ్. థాట్ ప్రాసెస్ ఏంటంటే ఇప్పుడు మీకు కాస్మెటిక్స్ వస్తున్నాయి, ఇలాంటి ప్రొడక్ట్స్ అన్ని వస్తున్నాయి. సో క్యామెల్ మిల్క్ తో సోపులు వస్తున్నాయి, వై నాట్ ఐస్ క్రీమ్స్? సో ఇప్పుడు ఈ ప్రొడక్ట్స్ లో కూడా అన్ని ఆర్గానిక్ అనేసి కూడా బయట మార్కెట్ లో కూడా వస్తున్నాయి. కొంతమంది నమ్మడానికి కూడా లేదు. అదే అందుకని అది ఇప్పుడు 95% బ్రాండ్స్ మార్కెటింగ్ అజెండాతోనే బ్రాండ్లు క్రియేట్ చేస్తున్నాయి. నేను నిన్న మొన్న వచ్చినోడిని కాదు. ఇప్పుడు ఆర్గానిక్ అని ఈ రోజు మీ థాట్ ప్రాసెస్ వచ్చింది. నేను 2019 నుంచి ఆర్గానిక్ చేస్తున్నాను. ఐస్ క్రీమ్స్ అనేది 2013 నుంచి చేస్తున్నాను. సో వీటన్నిటికీ కూడా చెక్ పెడుతూ మేము ఏం చేస్తున్నాం, మా ఇంగ్రీడియంట్ స్టోరీలో ఏమేమైతే రా మెటీరియల్స్ వాడుతున్నాం, మేము అసలు రిఫైన్డ్ షుగరే వాడాం. మీరు చక్కెర అనుకుంటున్న ప్రోడక్ట్ మేము వాడాం. దగా మిశ్రీ వాడతాం, పటిక బెల్లం అంటారు. కొన్ని ఫ్లేవర్స్కి కోకోనట్ షుగర్ వాడతాం, కొన్ని ఫ్లేవర్ కి బ్రౌన్ షుగర్ వాడతాం, కొన్ని పటిక బెల్లం అంటాం. పటిక బెల్లంలో షుగర్ లేదండి, అది అన్రిఫైన్డ్ వర్షన్. అది కూడా మేము అమ్ముతున్నాం ఇక్కడ. అది అండ్ పామ్ షుగర్ వాడుతున్నాం. సో ఇక్కడ మేము తెచ్చే రా మెటీరియల్స్ ఏదైతే ఐస్ క్రీమ్ కి వాడుతున్నామో టన్స్లో కొంటాం డైరెక్ట్ ఫ్రమ్ ఫార్మర్స్ దగ్గర నుంచి. సో ఆ సోకాల్డ్ ప్రోడక్ట్స్ అన్నింటినీ మేము కస్టమర్కి కూడా ఇవ్వాలి అని ప్రౌడ్ ఫార్మర్ ఆర్గానిక్స్ అనే మా సిస్టర్ కన్సర్న్ కంపెనీ. సో అదే బ్రాండ్ కింద మేము చేస్తూ ఇన్ని రోజులు మా ఈ-కామర్స్ సెగ్మెంట్లోనే చేసేవాళ్ళం ఆ బిజినెస్. ఫ్లిప్కార్ట్, అమెజాన్, మా ఓన్ వెబ్సైట్లో. అవి కూడా ఈ ఆర్గానిక్ క్రీమరీ సెగ్మెంట్లో సేల్ చేయాలని. ఫ్లిప్కార్ట్, అమెజాన్లో 5 years నుంచి మేము అక్కడే అమ్ముతున్నాం. ఇప్పుడే స్టోర్ ఫార్మాట్లోకి తీసుకొచ్చాం. అట్లా ఇక్కడ మా కాన్ఫిడెన్స్ అంటే కస్టమర్కి కాన్ఫిడెన్స్ ఇస్ ద మేజర్ అజెండా అండి. ఇప్పుడు నేను ఇన్ని మాటలు చెప్పినా ఇప్పుడు మీరు ఒక ప్రోడక్ట్ కొనుక్కొని మీరు ఇంటికి తీసుకుని మీకు అర్థమైపోతుంది అవునా కాదా. ఇంకా గట్టిగా మాట్లాడితే నెక్స్ట్ మంత్ నుంచి కొంత శాంపులర్స్ కూడా పెట్టిస్తాను ఇక్కడ టేస్ట్ చేసి కూడా తీసుకోవచ్చు. సో వీ వాంట్ టు బి గివ్ క్లియర్ కట్ క్లారిటీ. కాన్ఫిడెంట్ కి మెచ్చుకోవచ్చు. మేము చేస్తున్న పని కాన్ఫిడెన్స్ తప్ప ఇంకేం వస్తుందండి. అదే సార్, అంటే ఎంత ఆర్గానిక్ గా ఉంటే అంత కాన్ఫిడెన్స్ వస్తుంది. ఇప్పుడు నేను మా ప్రోడక్ట్స్ అంటున్నాను, దాంట్లో QR కోడ్లో మా సర్టిఫికేషన్స్ ఉన్నాయి, ప్రోడక్ట్ టేస్టింగ్ చేయొచ్చు. అది పక్కన పెడితే మీకు అక్కడ ఫౌండర్స్ ప్రామిస్ అని ఒక బోర్డు పెట్టాం. అక్కడ మీకు మా ఐస్ క్రీమ్ తింటే మీకు జలుబు రాదు, ఐస్ క్రీమ్ తింటే దగ్గు రాదు, ఐస్ క్రీమ్ తింటే గొంతులో కరగదా ఉండదు, దాహం ఏమీ ఉండదు. అందుకని అంత పెద్ద బోర్డు పెట్టింది దానికి. అదే మేము మా మేజర్ రిక్వైర్మెంట్. మీరు భారతదేశంలో ఏ ఐస్ క్రీమ్ అయినా తినండి, ముందు దాహం వేస్తుంది. మిగిలిన ఎన్ని సెకండ్ పక్కన పెట్టి ఒక 1/2 kg ఐస్ క్రీమ్ అది తినండి, తర్వాత మీరే ఆ వీడియో కంటిన్యూ చేయండి. అంటే మీ ఆలోచనకు మెచ్చుకోవచ్చు. ఈ ఓవరాల్ హైదరాబాద్ లో ఎన్ని బ్రాంచెస్ ఉన్నాయి? ప్రెసెంట్ ఈ మోడల్ ఇదే అండి. దిస్ ఇస్ ద ఫస్ట్ స్టోర్, ఆర్గానిక్ క్రీమరీ బై ఐస్బర్గ్. మా టార్గెట్ 15 నుంచి 18 స్టోర్లు విత్ ఇన్ 1 year హైదరాబాద్ లో పెట్టాలనేది టార్గెట్. సో హైదరాబాద్ లో ఇది ఫస్ట్ స్టోర్. ఈ మోడల్ ఆర్గానిక్ క్రీమరీ ఫస్ట్ స్టోర్. ఇంకేమైనా పెట్టే ఆలోచనలు ఉన్నాయా సార్? ఇలా ఓన్లీ ఐస్ క్రీమ్స్ అయినా ఐస్ క్రీమ్స్ అండి. ఐ మీన్ వీ వాంట్ టు గివ్ ద బెస్ట్. ఏదో పెట్టడం కోసంగా 10 బ్రాండ్లు పెట్టి 10 స్టోర్లు పెట్టడం కాదండి. వాంట్ టు గివ్, మీరు అన్నారు కదా కాన్ఫిడెన్స్ అని, ఆ కాన్ఫిడెన్స్ అట్లానే వస్తుంది. ఇంకోటి ఇక్కడ గీ ఇవన్నీ కూడా మీరు అక్కడ నుంచే డైరెక్ట్ ఫార్మర్స్ దగ్గర నుంచి ప్రొక్యూర్ చేస్తున్నాం. ఐస్ క్రీమ్స్ లో ఏదైతే వాడుతున్నాం వాటిల్నే బాటిలింగ్ చేసి ఇక్కడ పెట్టాం. ఎన్ని రోజుల వరకు స్టోర్ ఉంటుంది సార్? ఒక్కొక్క దానికి ఒక్కొక్క షెల్ఫ్ లైఫ్ ఉంది. హనీ ఉందండి, యాజ్ పర్ FSSAI గైడ్ లైన్స్ 2 years ఇచ్చాం. అసలు హనీకి ఎక్స్పైరీనే లేదు. మరి అంతే, అది దట్స్ ద వే యాజ్ పర్ ద ప్రోడక్ట్. కొన్నిటికి 6 months ఉన్నాయి, కొన్నిటికి 8 months ఉన్నాయి, కొన్నిటికి హనీకి 2 years ఉంది అట్లా. ఓకే. ఇంకోటి ఏంటంటే సార్, నాకు లోపలికి రాగానే ఫస్ట్ వచ్చిన డౌట్ ఏంటంటే మీ షాప్ని చూడగానే ఫస్ట్ ఒక వైబ్ వస్తుంది లోపలికి రాగానే. అసలు ఇంత క్రియేటివిటీ, పైగా ఈ ఆర్గానిక్ ఐస్ క్రీమ్ అంటే తెలవనికా లేదంటే మీకు బోన్గా వచ్చిన ఆలోచన? ఒకటండి, ఇప్పుడు మీరు వావ్ అనే ఫీలింగ్ వచ్చింది కదా, కస్టమర్కి కూడా అదే అనిపించాలి. దట్స్ అవర్ రిక్వైర్మెంట్. నేను ఒక చిన్న
టెంట్ హౌస్లో ఒక టేబుల్ వేసుకొని ఐస్ క్రీమ్లు పెట్టి అమ్మేస్తే మీరు ఆర్గానిక్ అంటే అప్పుడు నమ్ముతారా? లేదు, మరి అంతే. నమ్మరు. అది కొనడానికి అంటే ఇప్పుడు ఇక్కడ నార్మల్గా ప్రోడక్ట్ ది బెస్ట్ ఒకటే ఉండడం కాదండి, ప్రెజెంటేషన్ కూడా ది బెస్ట్ ఉండాలి. ఎందుకంటే నేను ఎన్నైతే ఇప్పుడు చెప్తున్నానో, మీరు ఈరోజు ఒక వీడియో తీయాలి అంటే స్టోర్ బాగుంది కాబట్టి, ప్రోడక్ట్ బాగుందని మీరు బయట వేరే వాళ్ళ దగ్గర విన్నారు కాబట్టి వచ్చారు. అవును. అండ్ ఒక మీ ప్రొడక్ట్స్ జెప్టో క్విక్ కామర్స్ లో కూడా ఉన్నాయండి. జెప్టో, బ్లింకిట్, ఇన్స్టామార్ట్, జొమాటో, స్విగ్గీ స్టోర్ నుంచే వస్తాయి. ఇది ఈ కామర్స్, అది క్విక్ కామర్స్. క్విక్ కామర్స్ లో జెప్టో, బ్లింకిట్, ఇన్స్టామార్ట్ లో మా ప్రోడక్ట్స్ ఉన్నాయి. అన్ని ఎస్కేయూలు, కొన్ని ఎస్కేయూలు ఉంటాయి. స్విగ్గీ, జొమాటోలో మా ప్రోడక్ట్స్, మా స్టోర్లో ఉండే అమ్మే ప్రోడక్ట్స్ అన్ని దాంట్లో అవైలబిలిటీ ఉంటాయి. అండ్ వెరీ సూన్ మా సొంత డెలివరీ మోడల్ కూడా హైదరాబాద్లో లాంచ్ చేస్తాం. అండ్ నేను ఫస్ట్ రాగానే చూసింది అయితే అది సార్, గోర్గమ్ అండి. అయితే అది గోర్చిక్కుళ్ళు కాదండి, అది సేమ్ అలానే అనిపించింది. అదేంటి దాంట్లో ఇప్పుడు మీకు పందిరి చిక్కుళ్ళు, గోరు చిక్కుళ్ళు, బీన్స్ అన్ని ఒకేలాగా ఉంటాయి. అన్ని ఒకటి కాదండి. మీరు గూగుల్ చేస్తే వస్తుంది గోర్గమ్ అంటే ఏంటనేది. ఆ పైన గోంధకం, దానికి మేము పేటెంట్ తీసుకున్నాం ఆ టెక్నాలజీకి. దాన్ని ఐస్ క్రీమ్స్లో ఎవరు వాడరు, మేమే వాడుతున్నాం. ప్రిజర్వేటివ్ ఫ్రీ టెక్నాలజీ. మేము ప్రిజర్వేటివ్స్ ఏమి వాడడం, ఆ ప్రోడక్ట్స్ వాడతాం. దానివల్ల మాకు మా ప్రోడక్ట్కి షెల్ఫ్ లైఫ్ 6 months వస్తుంది. అది గోంగమ్ అంటే ఒక దాన్ని తెలుగులో బాదం బంక అంటారండి. అంటే చెట్టు నుంచే వస్తుంది కదా. నేను అంటే మేము ఊర్లో ఉంటాం కాబట్టి చూస్తూ ఉంటాం. అది చాలా వరకు చెట్టు నుంచే వస్తుంటది. ఇంకేమన్నా కస్టమర్స్కి చెప్పాలంటే ఒక్క మాటలో ఏం చెప్తారు సార్? వీఆర్ వెరీ మచ్ ట్రూ టు అవర్ సెల్ఫ్. మేము ఏమి ఇస్తున్నామో క్లియర్ కట్, క్లారిటీ, ట్రాన్స్పరెన్సీతో ఇస్తున్నాం. టేస్ట్ చేసిన తర్వాత ప్రోడక్ట్ తీసుకోవచ్చు.